హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ప్రీవియస్ క్లాస్లో మనం కస్టమ్ కర్వ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో కస్టమ్ కర్వ్స్లోనే మనకి ఇంకో కేటగిరీ ఉంటుంది, అదే హెచ్ఎస్ఎల్ కర్వ్స్. అండ్ ఈ హెచ్ఎస్ఎల్ కర్వ్స్ గురించి ఈరోజు మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇన్ కేస్ ఎవరైనా కస్టమ్ కర్వ్స్ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే బెటర్గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు చూడొచ్చు, కరెంట్లీ మనం మన యొక్క కలర్ పేజ్లో ఉన్నాం. సో కలర్ పేజ్లో మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకుంది ఏంటంటే కస్టమ్ కర్వ్స్ గురించి. అండ్ దీంట్లోనే మనకి ఇక్కడ ఈ కస్టమ్ కర్వ్స్ పక్కనే ఇక్కడ ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికల్లీ ఈ హెచ్ఎస్ఎల్ కర్వ్స్ అనేది ఏంటి అనేది ఒక 2 minutes లో ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఒక ఇమేజ్ ఉంది ఇక్కడ. దీంట్లో ఫస్ట్ వచ్చేసి హ్యూ, సాచురేషన్, లూమినెన్స్ అంటే హెచ్ఎస్ఎల్ కదా. హ్యూ, సాచురేషన్, లూమినెన్స్ అంటే హెచ్ఎస్ఎల్. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి హ్యూ అవైలబుల్ ఉంది. హ్యూ అంటే మనకి ఏదైనా ఒక పర్టికులర్ కలర్ యొక్క ప్యాలెట్స్ అన్నమాట. సపోజ్ ఇక్కడ మనకి రెడ్ ఉంది, తర్వాత నెక్స్ట్ ఆరెంజ్ ఉంది, ఎల్లో, గ్రీన్, బ్లూ ఇలా ఉన్నాయి కదా. సో ఇవి డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ కలర్ పిక్కర్ ఉంది కదా. ఈ కలర్ పిక్కర్ లో కూడా మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ లో ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ హ్యూ పాయింట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సాచురేషన్. సాచురేషన్ ఏంటి అంటే మనకి మన పర్టికులర్ కలర్ యొక్క ఇంటెన్సిటీ అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాను, బట్ మనం ఇది కలర్ గ్రేడింగ్ చేసినప్పుడు ఈ యొక్క రెడ్ కలర్ వేరేలా కనబడవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే మనం దాని యొక్క సాచురేషన్ ఇంక్రీజ్ చేసాము అనమాట. దీంట్లో మనకి లోయర్ సెగ్మెంట్ అండ్ హయ్యర్ సెగ్మెంట్ ఉంటుంది. సో సాచురేషన్ అంటే ఏంటి, బేసికల్లీ మన యొక్క కలర్ యొక్క ఇంటెన్సిటీ అన్నమాట. ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒకటి, సో ఈ విధంగా ఉంది. అండ్ లాస్ట్ వచ్చేసి లూమినెన్స్. సో లూమినెన్స్ అంటే ఏంటి అంటే మన యొక్క కలర్ యొక్క బ్రైట్నెస్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ లూమినెన్స్ లో మనకి ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా. ఈ రెడ్ కలర్ ఏంటి అంటే మనకి యాక్చువల్ కలర్. తర్వాత ఈ కింద షేడ్స్ ఏవైతే వస్తున్నాయో ఇవంతా కూడా ఈ రెడ్ కలర్ యొక్క లూమినెన్స్ అంటే దీని యొక్క బ్రైటర్ వర్షన్ ఇది. సో దీంట్లో మనం ఎంత లైట్ యాడ్ చేస్తుంటే అంత వైట్ గా ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఓవరాల్ గా హెచ్ఎస్ఎల్ గురించి చిన్న బ్రీఫ్. హెచ్ అంటే మనకి హ్యూ వస్తుంది. హ్యూలో మనకి డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉంటాయి. సాచురేషన్ ఏంటంటే మన యొక్క కలర్ యొక్క ఇంటెన్సిటీ అండ్ దాని యొక్క ప్యూరిటీ కూడా మనం అనుకోవచ్చు. లూమినెన్స్ అంటే ఆ కలర్ యొక్క బ్రైట్నెస్. మనం బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మన యొక్క టాపిక్ లోకి వెళ్తే ఇక్కడ కలర్ పేజ్ లో వెళ్తే మనం సో ఇది చూడొచ్చు. ఇది వచ్చేసి మన యొక్క హ్యూ అండ్ ఇది వచ్చేసి మన కలర్ యొక్క లూమినెన్స్. ఎవరికైనా ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ తెలిసి ఉంటే ఓకే, లేదంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఏంటంటే మనకి ఇది ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్పేసి కొద్దిగా డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను. సో కరెంట్లీ మనం ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీనిపైన మనం హెచ్ఎస్ఎల్ కర్వ్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యూ వర్సెస్ హ్యూ అంటే మనం ఇందాక రిఫరెన్స్ పాయింట్ లో చూసుకున్నట్టు ఈ కలర్ కి ఇంకో కలర్ ని యాడ్ చేయడం. అంటే మనకు ఒక కలర్ తర్వాత నెక్స్ట్ ఇంకో కలర్ వస్తుంది కదా, ఆ కలర్ లాగా మనకి హ్యూ వర్సెస్ హ్యూ వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ కర్వ్స్ లో ఒక కలర్ ప్యాలెట్ వస్తుంది అండ్ దీంట్లో మనకు ఉన్న కలర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ కనబడుతుంది. సో యాక్చువల్లీ ఈ కలర్ ప్యాలెట్ ఏంటి అంటే మనకి సపోజ్ ఈ కలర్ వీల్స్ ఉన్నాయి కదా, ఇది రౌండ్ గా ఉంది కదా. సో దీన్ని స్ట్రెచ్ చేసి మనకి హారిజాంటల్ గా ప్లేస్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రెడ్ కే ఎండ్ అవుతుంది. ఇది ఒక వ్రాప్ చేస్తే ఎలా అవుతుందో ఆ విధంగా మనకి ఇది చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకు దీంట్లో కొన్ని పాయింట్స్ మనకి పీక్స్ లో ఉన్నాయి బాగా. అండ్ మోస్ట్లీ ఎల్లో కలర్ ఇక్కడ హైలైట్స్ అవుతూ ఉన్నాయి, అంటే ఈ కలర్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ సియాన్ కలర్ కూడా మనకి ఎక్కువగా ఉంది అండ్ రెడ్ కలర్ కూడా ఉంది. సో మనకి ఇమేజ్ లో కూడా ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఇది మనకి ఈ కలర్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ థింగ్, హ్యూ వర్సెస్ హ్యూ లో మనకి ఒక పర్టికులర్ కలర్ ఉంటుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అది వేరే కలర్ లోకి కన్వర్ట్ చేస్తాం. సింపుల్, అంతవరకే మనం చూడాలి. సో ప్రజెంట్ మనకి ఇప్పుడు ఈ హ్యాండ్ పైన ఈ రెడ్ స్ట్రాప్ ఉంది కదా, వాచ్ కావచ్చు మేబీ. సో దీనిపైన సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకి ఈ క్వాలిఫైర్ ఉంటుంది కదా, ఈ క్వాలిఫైర్ తోని ఇక్కడ ఇమేజ్ లో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏదైతే కలర్ కావాలో అది ఇమేజ్ లో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ పాయింట్స్ అనేవి ఏంటి అంటే మనకి ఆ పర్టికులర్ కలర్ యొక్క రేంజ్ ని చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది మెయిన్ పాయింట్ అండ్ ఇది దీని యొక్క
రేంజ్ అనమాట. బట్ మనకి ఒక పాయింట్ ఇక్కడ కూడా వచ్చింది. సో ఇది బేసికల్లీ ఏంటి అంటే దీనికి లెఫ్ట్ సైడ్ లో ఉన్న పాయింట్ ఇది. ఇలా జరిపితే ఇక్కడ చూడొచ్చు, సపోజ్ దీన్ని ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దీన్ని మూవ్ చేయగానే మనకి రైట్ సైడ్ లో నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇది ఏంటంటే బేసికల్లీ ఇక్కడ ఎండ్ అవ్వగానే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ఇది రీసెట్ చేసి మన యొక్క కలర్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ సపోజ్ ఈ కలర్ ఇలా పిక్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం, దీంట్లో హ్యూ వర్సెస్ హ్యూ అంటే మనకి ఒక కలర్ నుంచి ఇంకో కలర్ లోకి షిఫ్ట్ అవ్వబోతున్నాం. ఇప్పుడు కరెంట్లీ మనం ఏం చేయాలి, దీన్ని మనకి అప్ సైడ్ తీసుకెళ్లొచ్చు లేదా డౌన్ సైడ్ తీసుకెళ్లొచ్చు. రెండిట్లో మనకి 2 వర్షన్స్ వస్తాయి. ఇక్కడ రెడ్ కి ఎల్లో సైడ్ ఉంది అండ్ అలాగే రెడ్ కి మనకి పింక్ కలర్ సైడ్ కూడా ఉంది, అదే మనకి మజెంటా. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తే మనకి ఏ కలర్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి మజెంటా కలర్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి రెడ్ నుంచి వేరే ఇంకో కలర్ లోకి షిఫ్ట్ అవుతుంది, అదే మనకి ఇక్కడ మజెంటా కలర్. సో ఇప్పుడు దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. జస్ట్ దీనిపైన రైట్ క్లిక్ ఇస్తే రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం దీన్ని కూడా తీసేద్దాం, దీన్ని కూడా. ఇప్పుడు మళ్ళీ సేమ్ కలర్ నే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే డౌన్ సైడ్ ఒకసారి ట్రై చేస్తే మనకి ఏ కలర్ వస్తుందో. సో ఇక్కడ చూడొచ్చు, మనకి డౌన్ సైడ్ ఇమ్మీడియట్లీ ఏ కలర్ ఉంది, ఇక్కడ మనకి ఎల్లో ఉంది, దాని తర్వాత గ్రీన్ ఉంది. సో ఇక్కడ మనకి లిటిల్ ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇక్కడ లిప్స్ లో చూడొచ్చు అండ్ ఇక్కడ వాచ్ లో కూడా చూడొచ్చు. ఇది గ్రీన్ కలర్ లో ఉంది. ఇది చూడడానికి కొద్దిగా ప్రాపర్ గా లేదు, బట్ ఏంటంటే మనం కంపేర్ చేయడానికి మాత్రమే ఇది రిఫరెన్స్ గా తీసుకుంటాం. సో ఇక్కడ చూడొచ్చు, మనం దీన్ని లెవెల్ చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని రీసెట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మనం హ్యూ వర్సెస్ సాట్ అంటే హ్యూ వర్సెస్ సాచురేషన్. మనకి ఒక కలర్ ఉంది, ఆ కలర్ యొక్క ఇంటెన్సిటీని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయడానికి మనం ఏం చెప్తాం, సాచురేషన్ అని అంటాం. మనం ఈ కలర్ ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ ని ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, కలర్స్ అనేవి మనకి ఇంకా వైబ్రెంట్ గా యాడ్ అయినాయి. ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. సో ఇక్కడ చూడొచ్చు, మనకి కలర్స్ అనేవి చాలా ఇంటెన్స్ గా వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి మనకి సాచురేషన్. సో ఇప్పుడు ఇంత ఇంటెన్సిటీ కాకుండా మనం ఇది తగ్గిద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనకి న్యూట్రల్ వాల్యూస్ ఇది కదా, సో దీన్ని తగ్గిస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి డార్కర్ సైడ్ వెళ్తుంది. హ్యూ వర్సెస్ సాచురేషన్ అంటే ఏంటి అంటే మన యొక్క కలర్ యొక్క ఇంటెన్సిటీని పెంచడం లేదా తగ్గించడం అనేది ఇది చేస్తుంది. సో ఈ విధంగా మనకి హ్యూ వర్సెస్ సాచురేషన్ వర్క్ అవుతుంది. సో దీంట్లో మనకి ఇంకా రేంజ్ మనకి ఇంకా ప్రిసైజ్ కావాలి అంటే ఇక్కడ రేంజ్ మనం తగ్గించుకోవచ్చు అండ్ ఇలా పెంచుకోవచ్చు రేంజ్. ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏరియాస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం మన యొక్క ఏరియాస్ ని లిమిట్ చేసుకోవాలి. ఇక్కడ చూడవచ్చు, మనకి కొన్ని కలర్స్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ వీటిని మనం సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే సపోజ్ మనం రెడ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో రెడ్ యొక్క ఏరియాని మనకి ఇది రేంజ్ ని సెలెక్ట్ చేసి, సో అదే మనం ఎల్లో సెలెక్ట్ చేసుకుంటే ఎల్లో యొక్క రేంజ్ ని మనకి ఇది పెంచు. సో ఈ విధంగా ఇది యూజ్ అవుతుంది. సో ఇదేంటంటే మనకి డిఫాల్ట్ ప్రీసెట్స్. మనం ఏంటంటే మనం పర్టికులర్ ఇమేజ్ లో ఉన్న పార్ట్ నే చేంజ్ చేయడానికి చూస్తాం కాబట్టి అలాంటి టైంలో మనం ఈ ఆప్షన్స్ ని యూజ్ చేస్తుంటాం. అండ్ దీంట్లో మనకు కావాలి అంటే మనం ఈ హ్యాండిల్స్ ఉంటాయి కదా, బేజియర్ కర్వ్స్ అంటాం మనం దీన్ని, వీటితోని కూడా మనం అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా డెడికేటెడ్ కలర్ గ్రేడింగ్ క్లాసెస్ లో చూస్తాం. సో వీటిని ఒకసారి ఆఫ్ చేసి రీసెట్ చేస్తే మనకి నెక్స్ట్ వచ్చేసి హ్యూ వర్సెస్ ల్యూమినెన్స్ లోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు కరెంట్లీ హ్యూ వర్సెస్ ల్యూమినెన్స్ లో ఉన్నాం. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు హ్యూ వర్సెస్ ల్యూమినెన్స్ అంటే మన కలర్ యొక్క బ్రైట్నెస్ లేదా డార్క్నెస్ అని కూడా చెప్పవచ్చు. సో మనకి డార్కర్ ఏరియాస్ నుంచి లైటర్ ఏరియాస్ కి వెళ్తుంది. మనకి ఈ పర్టికులర్ కలర్ యొక్క బ్రైట్నెస్ అనేది పెంచాలి. సో అగైన్ ఈ రెడ్ కలర్ మనం సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి పాయింటర్స్ ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఇది ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఈ రెడ్ కలర్ యొక్క బ్రైట్నెస్ పెరుగుతుంది. మనకి ఇక్కడ చూడవచ్చు మీరు, దీంట్లో వైట్స్ అనేవి మనకి పెరుగుతున్నాయి. ఇక్కడ చూడవచ్చు ఇది మనకి ఒరిజినల్ కలర్ అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ల్యూమినెన్స్ యాడ్ చేసిన తర్వాత మనకి దీంట్లో బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఆ కలర్ యొక్క షేడ్ అనేది కొద్దిగా మనకి డిక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇది ఇంకా మనం బ్రైట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు దీంట్లో ఇంకా బ్రైట్ అవుతా ఉంది. సో ఈ విధంగా మనం హ్యూ వర్సెస్ ల్యూమినెన్స్ ని
ఇది చేస్తాం. ఒకసారి ఇక్కడ గ్రీన్ ని కూడా సెలెక్ట్ చేసుకొని ఈ హ్యూ వర్సెస్ ల్యూమినెన్స్ ని ఒకసారి కంపేర్ చేస్తే బెటర్ గా తెలుస్తుంది. ఇక్కడ చూడవచ్చు. సో గ్రీన్స్ లో మనకి బ్రైట్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇది ఇంకా డార్క్ సైడ్ కి వెళ్ళిపోతుంది, అంటే మనకి బ్రైట్నెస్ అనేది మనం తగ్గిస్తున్నాం. సేమ్ ఇదే గ్రీన్ ని మనం ఒకసారి సాచురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఒకసారి చూస్తే ఇక్కడ చూడవచ్చు. దీన్ని రీసెట్ చేసేద్దాం మనం. హ్యూ వర్సెస్ సాచురేషన్ లో ఇక్కడ చూడవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకొని ఇంక్రీజ్ చేస్తే మనకి ఈ గ్రీన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో దీంట్లో ఏమైంది, మన యొక్క గ్రీన్ కలర్ అనేది బూస్ట్ అయింది అనమాట. సో అది ఇప్పుడు దీన్ని తగ్గిస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఫ్లాట్ అయిపోతుంది, ఒక రకమైన బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో బేసికల్లీ ఏంటంటే డిసాచురేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి హ్యూ వర్సెస్ హ్యూ, హ్యూ వర్సెస్ సాచురేషన్ అండ్ హ్యూ వర్సెస్ ల్యూమినెన్స్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి డౌన్ సైడ్ లో కూడా ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ వాల్యూస్ ఏంటంటే మనం పర్టికులర్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇంకా ప్రిసైజ్డ్ కలర్స్ లోకి వెళ్ళాలి అంటే మనం వీటిని కూడా మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. సో మనకి జస్ట్ ఓవరాల్ గా చూస్తున్నాం కాబట్టి వీటి సైడ్ మనం వెళ్ళట్లేదు. సో దీంట్లో మనకి మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఇవి హ్యూ వర్సెస్ హ్యూ, హ్యూ వర్సెస్ సాచురేషన్, హ్యూ వర్సెస్ ల్యూమినెన్స్. సో మనకి హ్యూ అంటే కలర్ వస్తుంది, సాచురేషన్ అంటే కలర్ యొక్క ఇంటెన్సిటీ వస్తుంది, అండ్ ల్యూమినెన్స్ అంటే కలర్ యొక్క బ్రైట్నెస్ వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ అనేవి మనకి క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే మనం ఫర్దర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కూడా మనం ఈ 3 కేటగిరీస్ లో మనం ఎక్కువ వర్క్స్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి వీటి యొక్క డెఫినేషన్ అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకో 3 అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. సో దానికి మనం ఏదైనా వేరే ఫుటేజ్ తీసుకుందాం. ఇక్కడ క్లిప్స్ లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇంకో 3 అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ల్యూమినెన్స్ వర్సెస్ సాచురేషన్, సాచురేషన్ వర్సెస్ సాచురేషన్ అండ్ సాచురేషన్ వర్సెస్ ల్యూమినెన్స్. సో ఈ 3 కూడా ఒకసారి మనం చూద్దాం ఏంటి అనేది. ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ ల్యూమినెన్స్ వర్సెస్ సాచురేషన్ లోకి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి ల్యూమినెన్స్ యొక్క ప్యాటర్న్ వచ్చింది. మనం ల్యూమినెన్స్ అంటే ఏమనుకున్నాం, బ్రైట్నెస్ అండ్ డార్క్నెస్ యొక్క రేంజ్ అనుకున్నాం కదా. ఇక్కడ చూడొచ్చు సాచురేషన్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది మనం దీంట్లో చేస్తాం అన్నమాట. చూడొచ్చు మనకి ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసుకుందాం. సపోజ్ ఈ శాండ్ ని మనం ఒకసారి సెలెక్ట్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఆల్రెడీ ఇక్కడ గ్రాఫ్ లో కూడా దీని యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అని చూపిస్తుంది మనకి. దీన్ని ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి శాండ్ యొక్క కలర్ అనేది బూస్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు బిఫోర్ ఆఫ్టర్, ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. సో ఇక్కడ సాచురేషన్ అనేది మనం ఒక పర్టికులర్ కలర్ కి ఇవ్వట్లేదు, ఓన్లీ ల్యూమినెన్స్ ఏదైతే ఉంటుందో, బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఆ కలర్స్ ని పుష్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ రేంజ్ లో మనకి దీని యొక్క బ్రైట్నెస్ వాల్యూస్ ఉన్నాయి కదా. సో దాన్నే మనం ఎన్హాన్స్ చేస్తున్నాం. రిమైనింగ్ అంతా సేమ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఇది ఇంక్రీజ్, ఇది డిక్రీజ్. ఇప్పుడు ఇక్కడ డార్క్ సైడ్స్ చూస్తే దీంట్లో ఎఫెక్ట్స్ ఏం లేదు, బట్ ఇక్కడ ఈ హైలైట్స్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే మనకి ఎఫెక్ట్స్ కనబడుతుంది. ఈవెన్ ఇక్కడ కూడా చూడొచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ల్యూమినెన్స్ వర్సెస్ సాచురేషన్. అంటే ల్యూమినెన్స్ లో మనం సాచురేషన్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి డిక్రీజ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇది డిక్రీజ్ చేసాము. సో ఇప్పుడు చూడొచ్చు మనం బిఫోర్ ఆఫ్టర్, ఈ విధంగా ల్యూమినెన్స్ లో మనం సాచురేషన్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తాం. రీసెట్ చేసేద్దాం నోడ్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఏముంది, సాచురేషన్ వర్సెస్ సాచురేషన్ అని ఉంది కదా. సో దీంట్లో ఏంటంటే మనకి ఎక్కడైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ యొక్క ఇంటెన్సిటీని మనం ఎన్హాన్స్ లేదా డిక్రీజ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు మనకి దీంట్లో ఈ బ్లూ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో మనం సాచురేషన్ ని ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు సాచురేషన్ ని ఇంక్రీజ్ చేస్తే మన యొక్క బ్లూ కలర్ అనేది ఇంకా వైబ్రెంట్ గా అవుతుంది. బ్లూ కలర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయింది. ఇక్కడ నోడ్ ని మనం ఇక్కడ డిజేబుల్ చేసి ఇక్కడ మళ్ళీ ఆన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి క్లియర్లీ తెలుస్తుంది. ఇది వచ్చేసి మనకి సాచురేషన్ వర్సెస్ సాచురేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి సాచురేషన్ వర్సెస్ లూమినెన్స్. సాచురేషన్ వర్సెస్ లూమినెన్స్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు దీంట్లో పర్టికులర్ కలర్ ఉంది కదా. సో ఆ కలర్ యొక్క బ్రైట్నెస్ ని మనం ఇంక్రీజ్ చేయడం అంతే కదా. సో లూమినెన్స్ అంటే మన బ్రైట్నెస్ కదా. సో ఇప్పుడు ఈ బ్లూ కలరే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీని యొక్క లూమినెన్స్ మనం ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడొచ్చు. మీకు ఇందాక ఏమైంది, మనకి దీని యొక్క కలర్స్ అనేవి చాలా బ్రైట్ గా వచ్చినాయి, బట్ ఇప్పుడు కలర్స్ బ్రైట్ గా రావట్లేదు. ఈ వాటర్ యొక్క కలర్ మనకి కొద్దిగా వైట్ సైడ్ పుష్ అవుతున్నాయి, ఎందుకంటే ఆ కలర్స్ లైట్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం బ్రైట్నెస్ యాడ్ అవుతుంది కదా. సో దాని యొక్క ఎఫెక్ట్ ఇది. ఇప్పుడు చూడవచ్చు ఇది
మనకి బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. సో ఇక్కడ మనం పాయింట్ ఇట్లా యాడ్ చేసుకొని మళ్ళీ మనం పర్టికులర్ ఏరియాకి లిమిట్ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ని బట్టి మనం వీటి యొక్క అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. అండ్ ఇది వచ్చేసి సాచురేషన్ వర్సెస్ ల్యూమినెన్స్, అంటే మనం సాచురేషన్లో మన యొక్క ల్యూమినెన్స్ యాడ్ చేస్తున్నాము అని అర్థం. డౌన్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి సో ఈ కాన్సెప్ట్ తోని మనకి హెచ్ఎస్ఎల్ కర్వ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో కర్వ్స్ యొక్క కాన్సెప్ట్స్లలో మనం కస్టమ్ కర్వ్స్ చూసుకున్నాం అండ్ హెచ్ఎస్ఎల్ కర్వ్స్ చూసుకున్నాం కదా. సో మనం అడ్వాన్స్డ్ కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు మనం వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది మనం లైవ్ క్లాసెస్లో చూస్తాం. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ ఈ టాపిక్లో మీకు ఏ కాన్సెప్ట్ నచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.